ప్రభునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం చెప్పుకోబోయే అంశం క్రీస్తు లేని క్రిస్మస్. క్రీస్తు లేని క్రిస్మస్. ప్రపంచమంతా కూడా డిసెంబర్ మాసం రాగానే క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ సందడిలో ఉంటారు. ఒకప్పుడు డిసెంబర్ 25 మాత్రమే క్రిస్మస్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే పిల్లల క్రిస్మస్ అని, యూత్ క్రిస్మస్ అని, స్త్రీల క్రిస్మస్ అని, ముసలోళ్ళ క్రిస్మస్ అని, సెమీ క్రిస్మస్ అని, గ్రాండ్ క్రిస్మస్ అని, అబ్బో నెలంతా ఆచరిస్తూనే ఉన్నారు. అసలు క్రిస్మస్ అనగా ఏమిటి? ఈ మనవాళ్ళు, ఈ క్రిస్మస్ ఆచరించే వాళ్ళందరూ చెప్పే దాని ప్రకారం క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం అని వాళ్ళు ఏం చెప్తారు. గొల్లల క్రిస్మస్ అని, దేవదూతల క్రిస్మస్ అని, జ్ఞానుల క్రిస్మస్ అని మొదలగునవి అని బైబిల్ నుంచి చెబుతూ ఉంటారు. గొల్లలో దేవదూత మాట ప్రకారం ఏం చేశారు మనకు తెలుసు. లోకా 2వ అధ్యాయంలో 15 నుండి 18 వరకు గొర్రెల కాపరులు దేవదూత మాట ప్రకారం, అంటే ఆ గొర్రెల కాపర్లు ఎవరో కాదు, అప్పుడున్న దేవాలయంలోని బలులు అర్పించే గొర్రెలను కాసేవాళ్ళు అని చెప్తారు. సరే, ఓకే, అలాగైనా పర్వాలేదు. అయితే ఈ గొర్రెల కాపరులు వచ్చి ఏం చేశారు? దేవదూత మాట ప్రకారం పసిబాలుని చూసి ఏం చేశారు? ప్రచురము చేశారు, అందరికి చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత దేవదూతలో ఆ సమయంలోనే గొర్రెల కాపర్లకు దేవదూత వచ్చి ఈ మాట చెప్పేటప్పుడు, క్రీస్తు మీ కొరకు పుట్టాడని చెప్పినప్పుడు దేవదూతలుండి వాళ్ళు లోకాసువార్త 2:14లో మరి దేవుని మహిమపరుస్తూ దేవుని స్తోత్రం చేశారు. ఏమని? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మరి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అని ఆ దేవుని మహిమపరుస్తూ స్తోత్రం చేస్తున్నారు. అది దేవదూతల క్రిస్మస్ అంటారు మనోళ్ళు. తర్వాత జ్ఞానులు 1.5 సంవత్సరాల తర్వాత వచ్చారు. అప్పటికి పశువుల పాకాడ కాకుండా ఒక ఇంటిలోనికి వచ్చారని బైబిల్లో రాయబడింది. ఇంట్లోనికి వచ్చి ఏం చేశారు? వాళ్ళు యేసుని చూశారు, పూజించారు, బంగారు సామ్రాణి బోళం కానుకలుగా ఆయనకి సమర్పించారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10, 12, 11 వచనాలు. కనుక వాళ్ళందరూ క్రిస్మస్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ వారు క్రిస్మస్ చేసినట్లయితే బాలుడుగా ఉన్న క్రీస్తును దర్శించి క్రీస్తును ఆరాధించారు. ఇక వాళ్ళ యొక్క క్రిస్మస్లో మనం అనుకున్నట్టుగా వారు క్రిస్మస్ చేశారనుకుంటే వారి క్రిస్మస్లో విందులు లేవు, వినోదాలు లేవు, పండుగ చేయలేదు. అది గమనించుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం బాలుడుగా ఉన్న యేసుక్రీస్తు కాదు. ఇప్పుడు అసలు భూమి మీద లేడు ఆయన పరలోకములో 33.5 సంవత్సరాల తర్వాత, అంటే జ్ఞానులు వీళ్ళు గొర్రెల కాపరులు దర్శించిన తర్వాత 33.5 సంవత్సరాల తర్వాత ఆయన మానవుల కోసం మరణించి మృత్యుంజడి తిరిగి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే 1950 సంవత్సరాల నుండి సుమారుగా ఆయన పరలోకంలో బాహుబలాధిక్యం కలిగిన వాడుగా, బాలుడుగా లేడు, బాహుబలం కలిగిన వాడుగా ఉన్నాడు. పరలోకంలో ఉన్నాడు నేటికి. మరి క్రైస్తవులు క్రిస్మస్ చేయాలంటే ఇప్పుడు పరలోకం వెళ్ళి ప్రభువుని చూసి ఆరాధించాలి, జ్ఞానుల్లాగా కానుకలు ఇవ్వాలి. అర్థమవుతుందా? మరి కొందరు అనుకుంటారు, కొందరు ఏమంటారంటే అలా కాదు, ఇప్పుడు 2-3 ఎక్కడ కూడుకుంటే అక్కడ ఉంటానన్నాడు కాబట్టి మత్తయి 18:20 ప్రకారం, మళ్ళాగా మత్తయి 28:20 ప్రకారం కూడా ఇదిగో నేను సదాకాలం యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటానన్నాడు కదా. అలాగే యోహాను 1:1 ప్రకారం వాక్యంగా మన మధ్య ఉన్నాడు కదా అంటూ ఆ విధంగా ఆరాధిస్తున్నాము అని అంటారు. ఓకే, అలాగైతే మరి క్రీస్తుని పసిబాలునిగా చూసిన గొర్రెల కాపరులు విందులు వినోదాలు లేని క్రిస్మస్ చేశారు అనుకుంటే, అనగా
ఖర్చు లేని క్రిస్మస్ చేశారు, ఆర్భాటాలు లేవు. మరి ఇప్పుడు క్రీస్తు వాక్యంగా మన మధ్య కనబడకుండా ఉంటే మరి కనపడే విందులు, వినోదాలు, ఆర్భాటాలు ఎందుకు, ఖర్చులు ఎందుకు? ప్రతిరోజులాగే కూడుకొని పాటలు పాడుకొని వాక్యం విని ఆ విధంగా ఆరాధించవచ్చు కదా. గొర్రెల కాపరులు ఆ ఒక్కరోజే క్రిస్మస్ చేశారు. ఆ తర్వాత 33.5 సంవత్సరాల నుండి 300 సంవత్సరాల వరకు కూడా ఈ క్రిస్మస్ పండగ ఎవ్వరూ చేయలేదు. అపోస్తలులు చేయని క్రిస్మస్ పండగ నేటి ఆదివారపు వేషధారణ క్రైస్తవులు చేయవచ్చునా? చేయకూడదు. అపోస్తలుల బోధలో క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు. అదే క్రైస్తవుని పని. గొర్రెల కాపరులు పసిబాలుని చూసి ఆయన క్రీస్తు అని ప్రచురం చేశారు. మరి అపోస్తలులు కూడా మరి యేసుక్రీస్తు మానవాళి పాపముల కొరకు మరణించి తిరిగి లేచిన తర్వాత మృత్యుంజయుడైన యేసుకుని, దేవుని కుమారుడైన యేసుని చూసి ప్రకటించారు. క్రీస్తు ప్రకటనలో వారికి అవమానములు, నిందలు, దెబ్బలు, చెరసాల అనుభవం ఇవన్నీ అనుభవించారు. వాళ్ళకి పండగే లేదు. అంతా త్యాగం చేశారు, అంటే దండగే అనుకోవచ్చు. అపోస్తుల కార్యం 5:41-42 వాళ్ళు ప్రతి దినము దేవాలయంలో మానక యేసే క్రీస్తు అని ప్రకటించుచూ ఉండేరి. అదే ఏమీ చూడని మనం ఇప్పుడు ఏం పసిబాలుని చూడలేదు, పరలోకంలో యేసుక్రీస్తుని చూడలేదు. అలా చూడని మనము క్రీస్తును ప్రకటించటమే ప్రతిరోజు చేయవలసినది. అదే విశ్వాసం. ప్రతిదినం తన సిలువెత్తుకుని నన్ను వెంబడించాలన్నాడు. అదే విశ్వాసం మనకి. ఇక జ్ఞానులు ఆకాశంలో నక్షత్రాన్ని ఎలా చూశారు? లేఖనాల ద్వారా. సంఖ్యాకాండములో ఉన్న 24:17 ప్రకారం నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలు నుంచి లేచునన్న దానిని కనుగొని పరిశీలించి అక్కడి నుంచి బయలుదేరి ప్రయాణం చేసి 1.5 సంవత్సరాల తర్వాత ప్రభువును కనుక్కొని ఎంతో ప్రయాసంతో పెట్టెల్లో బంగారం సాంబ్రాణి బోళం వేసుకొని వచ్చి చూసి, ప్రయాసంతో చూసి ఆ పెట్టెలు విప్పి పూజించి కానుకలు ఇచ్చి వెళ్ళిపోయారు. వారి క్రిస్మస్ కూడా 1.5 సంవత్సరాల బాలుడిని, అంటే వాళ్ళు ఏస్ మాస్ చేశారు, క్రిస్మస్ కాదు. ఏసు అప్పుడు ఏసుగా, వాళ్ళకి క్రీస్తుగా తెలియదు, ఏస్ మాస్గా చేశారు. అప్పుడు ఆ క్రిస్మస్లో కూడా విందులు లేవు, వినోదాలు లేవు. ఎంతో ప్రయాసపడి వచ్చారు పాపం. వాళ్ళ సంవత్సరం తరబడి వచ్చి పూజించారు. సంవత్సరం తరబడి వచ్చిన వాళ్ళు పెట్టెలు తీసుకొని వచ్చారు. విలువైన బంగారు బోళం సాంబ్రాణి కానుకలు ఆయనకి సమర్పించారు. మరి యేసుకి తమ కానుకలు ఇచ్చారంటే దండగ పడ్డారు, పండగ లేదు వాళ్ళకి. ఆ తర్వాత వారు ఇక 30 సంవత్సరాలు, మరి యేసు ప్రభు తర్వాత 30 సంవత్సరాలు ఉన్నాడు కదా, ఆ 30 సంవత్సరాల్లో ఇక మరి ఇలాంటివి ఏం చేయలేదు వాళ్ళు. ఒకసారి జ్ఞానుల వలె మనము ఏస్ మాస్ చేయాలంటే అంత లేఖన జ్ఞానం ఎప్పటికి క్రైస్తవుడికి ఎవడికి లేదు. లేఖనాలను బట్టి యేసుక్రీస్తుని కనుక్కొని నమ్మేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఏదైనా మేలు జరిగితే నమ్మే నేటి క్రైస్తవులు వీళ్ళెక్కడ? లేఖనాలను బట్టి యేసుని నమ్మి వాళ్ళ జ్ఞానం, ఆ జ్ఞానులు ఎక్కడ? కనుక వారి జ్ఞానమే నిజమైన జ్ఞానం. యేసు అప్పటికి ఏ అద్భుతం చేయలేదు, మరణించి ఇంకా తిరిగి లేవలేదు. ఆ సమయంలో పసిబాలుణ్ణి నమ్మి పసిడి అర్పించిన వారే జ్ఞానులు. ఏదైనా అద్భుతం చూసి నమ్మేవాళ్ళు మనవాళ్ళు అజ్ఞానులు. నేటి క్రైస్తవుల యొద్ద వాక్యమే లేదు. వాక్యములో చెప్పినది వారికి నచ్చకపోతే నమ్మరు. మరి నేటి క్రైస్తవుల్లో క్రీస్తు లేడు అనటానికి కొన్ని వాక్యాలు మనం చూస్తే 2 కొరింథీ 13:5 మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీ గురించి మీరే ఎరుగరా అన్నాడు. అంటే ఎవరో చెప్పే పని లేదు, మీరు భ్రష్టులు కాకుండా ఉంటే యేసుక్రీస్తు మీలో ఉన్నట్టు. కానీ ఈరోజు క్రైస్తవులు భ్రష్టుల
శ్రేష్ఠులని మనం చూస్తే తీతు పత్రిక 1:16 తీతు 1:16 వాళ్ళు దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయం భ్రష్టులనయుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. నిజమైన క్రైస్తవుడు క్రీస్తును అంగీకరించిన తర్వాత వాక్యం నేర్చుకొని వాక్యపు పనులు, వాక్యంలో రాయబడిన దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా జీవించాలి. అవి సత్క్రియలంటే. ఈ క్రైస్తవులు ఎవరు కూడా సత్క్రియలు చేయరు. అంటే వాక్యంలో దేవుడు చెప్పింది చేయడు, చెప్పని క్రిస్మస్ చేస్తున్నారు. భ్రష్టులు అన్నమాట వీళ్ళు. భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. మరి నేటి క్రైస్తవులు క్రీస్తుని తమ హృదయాల్లో ఉంచుకున్నారంటే లేరు. ప్రకటన గ్రంథం 3:20 ఏం రాయబడింది? ఇదిగో తలుపు నద్ద నిలుచుని నేను తట్టుచున్నాను అన్నాడు. ఆయన బయటే ఉన్నాడు. లోపల అంతా వేషధారణ, అసూయ, ద్వేషాలు, కలహము, ధనము, ధనాపేక్ష, మోసం, అంతా మోసంతో నిండి ఉన్నారు. అందుకే అపవాది కూర్చొని ఉన్నాడు. 2 దశలోని పత్రిక 2:4 ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడినో దాన్ని అంతటిని ఎదిరించుతూ వాడు తనంతటి తానే హెచ్చించుకొనుచు తన్ను దేవుడిని కనుపరుచుకొని దేవుని ఆలయంలో కూర్చుండు. మన దేహం దేవాలయం అయితే, క్రైస్తవుడి దేహం దేవాలయం అయితే, క్రీస్తు ఉండాల్సిన ఈ దేహంలో దెయ్యం కూర్చుంది. ఎలా? దేవుడు ఏది చెబుతాడో అది కాదంటాం. వాక్యంలో ఏది ఉందో, వాక్యంలో క్రిస్మస్ లేదు, క్రిస్మస్ని ఆచరిస్తారు, లేనిదని ఆచరణ అంటే వాక్యాన్ని ఎదురిస్తూ వాడు తనంతట తానే హెచ్చించుకుంటూ దెయ్యం, అపవాది క్రైస్తవుల దేహాల్లో కూర్చున్నాడు, దేవాలయంలో కూర్చున్నాడు. కనుక మోసపోతున్నారు అనమాట. కనుక క్రీస్తు చెప్పని క్రిస్మస్ చేస్తూ క్రీస్తు విరోధులుగా ఉన్నారు. ఇంకా యోహాను 4:24 అసలు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? క్రీస్తు తన ద్వారా తండ్రిని ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి అన్నాడు. అది కాకుండా చేసే ఆరాధన అంట తెలియని ఆరాధన. క్రీస్తు ఆత్మ లేనివారుగా ఉన్నారు క్రైస్తవులు. వీరిని నడిపించే నాయకులు, వీళ్ళని ఆత్మ నడిపించడం లేదు, పరిశుద్ధాత్మ కాదు నడిపిస్తుంది వీళ్ళని నాయకులు నడిపిస్తున్నారు. ఈ నాయకులు ఎలాంటి వాళ్ళు అంటే మత్తయి సువార్త 7:22 ప్రభువా మేము నీ నామాన దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామాన అద్భుతాలు చేయలేదా, నీ నామాన అది చేయలేదా, మేము నీ వారమే కదా అని చెప్తే మీరు వెళ్ళిపోండి అక్రమం చేయవారలరా అని అంటున్నాడు. అంటే అక్రమం ఏం చేశారు? బైబిల్లో ఏం రాయబడిందో అది చేయలేదు, రాయబడింది ఘనంగా చేస్తున్నారు, నాయకులు కూడా చేస్తున్నారు. కనుక వీరు కూడా క్రీస్తు చేత గెంటివేయబడుతున్నారు. వీళ్ళని నడిపించిన నాయకులే క్రీస్తు చేత గెంటివేయబడుతుంటే వీరి గతి కూడా గెంటివేయబడటమే. గొర్రెల కాపరులు క్రీస్తును ప్రచురించారు, విందులు వినోదాలు చేయలేదు. జ్ఞానులు క్రీస్తును పూజించి బంగారం అర్పించారు, వాళ్ళు విందులు వినోదాలు చేయలేదు. మరి నేటి క్రైస్తవులు మృత్యుంజయుడైన క్రీస్తుని ప్రకటించక మృతమైన స్థితిలో ఉన్నారు. ప్రకటన 3:1 నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే అన్నాడు. అదే అందుకే క్రియలేవి, సత్క్రియలే, వాక్యపు క్రియలేవి, వాక్యంలో దేవుడు చెప్పిన పనులేవి, వాక్యంలో దేవుడు చెప్పింది వినరు వీళ్ళు. ఎవరో చెబితే అవసరాల కోసం యేసుప్రభుని నమ్మిన వాళ్ళు రాయబడిన దాన్ని మరి అన్వేషించి పరిశోధించి జ్ఞానుల వలె కనుక్కునేవారు ఎవరు, పూజించేవారు ఎవరు. కనుక గొర్రెల కాపరుల వలె క్రీస్తును ప్రచురించాలి మనం. జ్ఞానుల వలె ప్రయాసంతో లేఖనాలను వెతికి క్రీస్తు మనసు గ్రహించుకోవాలి. ఆయన ఉన్న పరలోకం కొరకు మన కష్టార్జితంతో ప్రయాసంతో సువార్త ప్రకటిస్తూ పరలోకం వెళ్ళాలి. అక్కడ క్రీస్తుని చూడాలి, అక్కడ ఆయన్ని ఆరాధించాలి. లేకుంటే అది క్రీస్తు లేని మాస్ అన్నమాట, ఎక్స్ మాస్ అవుతుంది. కనుక మనము దేవుడు చెప్పినట్టుగా మనం ఆరాధించాలి. ప్రకటన గ్రంథంలో క్రీస్తుని ఆరాధిస్తున్నారు. అక్కడ చెప్పాం కదా, ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో అలాగే 7వ అధ్యాయంలో కూడా గొర్రె పిల్లని ఆరాధించటం జరుగుతుంది. కనుక మనము క్రీస్తు దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆరాధించాలి. ఇక్కడ మనం క్రీస్తు ద్వారా తండ్రిని ప్రకటన 5:13, 7వ అధ్యాయం 10వ క్రైస్తవులు క్రిస్మస్ చేయాలంటే పరలోకం వెళ్ళాలి, అక్కడ క్రీస్తుని చూడాలి, ఆరాధించాలి, కానుకలు ఇవ్వాలి. అప్పుడు మనం గొల్లల కంటే గొప్ప క్రిస్మస్, జ్ఞానుల కంటే గొప్ప క్రిస్మస్, దేవదూతల కంటే గొప్ప క్రిస్మస్ చేసిన వారం అవుతాం.
భూమి మీద ఎవరు ఇప్పుడు క్రిస్మస్ చేయకూడదు. దేవుణ్ణి ఆరాధించాలి, కానీ క్రీస్తు ద్వారా దేవుణ్ణి ఆరాధించాలి. క్రీస్తు ద్వారా దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే క్రీస్తు ఇప్పుడు నీకు లేడు. మొదటి శతాబ్దంలో ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తుకు మొక్కారు, ఆరాధించారు కదా. మరి ఆయన ఇప్పుడు పసిబాలుడుగా లేడు, మళ్ళీ లేకపోతే యవనప్రాయంగా లేడు, 33.5 సంవత్సరాలుగా లేడు. ఇప్పుడు అప్పుడే చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయి పరలోకంలో, ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు ఆయన తిరిగి లేచి. మృత్యుంజయుడిగా ఉన్నాడు, పెద్దవాడుగా ఉన్నాడు, దేవదూతల మీద శక్తుల మీద అధికారం పొందినవాడై ఉన్నాడు, మహాబలాఢ్యుడిగా ఉన్నాడు ఆయన. బాలుడిగా లేడు ఇప్పుడు, మరియమ్మ కుమారుడిగా లేడు, ఇప్పుడు దేవుని కుమారుడుగా దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు. మరియమ్మ కౌగిల్లో లేడు, దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు. కనుక పశువుల పాకలో లేడు, పరలోకంలో ఉన్నాడు. కాబట్టి ఈ క్రైస్తవులు క్రీస్తు లేని క్రిస్మస్ చేస్తున్నారు. అసలు ఎవరు కూడా క్రిస్మస్ చేయకూడదు బైబిల్ ప్రకారం. యేసుక్రీస్తు వారు అంటున్నారు యోహాను 4:24లో, మీరు మీకు తెలియని దారిని ఆరాధించేవారు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోనూ తండ్రిని ఆరాధించాలి. ఆ కాలం వచ్చుతున్నదని అప్పుడు చెప్పాడు. అదే కాలం కావాలి దేవుడికి. అలాంటి వారు కావాలి, యథార్థంగా ఆరాధించేవారు కావాలి. ఈరోజు మనుషులందరూ కపటంతో, వేషధారణతో తమ ఆస్తులన్నీ, మరి సంపాదించిన ఆస్తి అంతా ఆ యొక్క విందులు వినోదాలకు ఖర్చు చేసి మళ్ళీ ఆస్తులు సంపాదించడానికి ఎన్నో తిప్పలబడి ఎన్నో తప్పులు చేసి పాపములో పడి 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 దేవునికి దూరంగా భ్రష్టులుగా ఉన్నారు. క్రీస్తు సువార్తే ప్రకటించరు. సువార్త ప్రకటనే లేదు వీళ్ళకి. క్రైస్తవులకి సువార్త ప్రకటనే లేదు. సువార్త చేయాల్సిన పని గురించి తెలియదు. కనుక ఎవరు కూడా క్రిస్మస్ని సపోర్ట్ చేసేవాళ్ళు అందరూ కూడా భ్రష్టులు. ఎందుకంటే బైబిల్ తెలియనివారు. కనుక మనము ప్రకటించాల్సింది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలు ప్రకటించాలి. ఇప్పుడు మనం ఆయన మృత్యుంజయుడు, మానవాళికి రక్షణ కలిగించే ఆ కార్యక్రమాన్ని ప్రకటించాలి. కానీ మనము లేని దాన్ని, బైబిల్లో లేని దాన్ని మనం చేయకూడదు. బైబిల్లో లేనిది చేసి, ఎందుకంటే బైబిల్లో లేనిది పెట్టింది ఎవరో, మరి క్రీస్తు శకం 400 ఆ ప్రాంతంలో కాన్స్టాంటైన్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఈ ఆర్సిఎం వాళ్ళు పెట్టారు. కనుక ఆర్సిఎంని వ్యతిరేకిస్తూ ప్రొటెస్టెంట్స్ అందరూ కూడా వ్యతిరేకం అయ్యి ఉన్నారు కదా. ఎవరిష్టం వచ్చిన వాళ్ళు సిద్ధాంతాలు పెట్టుకొని ఉన్నప్పుడు మళ్ళీ ఆర్సిఎం వాళ్ళు పెట్టిన ఆ యొక్క ఆచారం ఎందుకు మనకి? కనుక ఆలోచించండి. బైబిల్లో లేనివి మరి ఈ ఆర్సిఎం వారి ద్వారా ముందు బైబిల్లో లేనివి ఎక్కువగా ఆర్సిఎం వారి ద్వారా వచ్చినాయి. ఆ తర్వాత ప్రొటెస్టెంట్లు వారి నుంచి బయటకు వచ్చినా వారివి కొన్ని తీసుకొని మళ్ళీ ఇలా ఉంటున్నారు. మొత్తానికి బైబిల్లో లేనివి చేస్తున్నారు. మీరు బైబిల్లో ఉండవి చేయాలంటే క్రిస్మస్ చేయకూడదు. ప్రతిరోజు క్రీస్తును ప్రకటించాలి. ఇది క్రైస్తవుడి యొక్క బాధ్యత. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది దేవుడు ఫైనల్గా పెట్టినటువంటి మరి ఆ ప్రణాళిక. కనుక అందరూ దాన్ని ఆచరించాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును.